Hello all. Today I am going to discuss about Shankari Prasad versus Union of India 1951 case. So what is the background of this case ante? So ఇండియాకి ఇండిపెండెన్స్ 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ సోషియో ఎకనామిక్ రీఫార్మ్స్ రిలేటెడ్గా కొన్ని యాక్ట్స్ తీసుకొచ్చాయి. అందులో ఎస్పెషల్లీ ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్గా కొన్ని లా రీఫార్మ్స్ అంటే కొత్త చట్టాలను తీసుకొని వచ్చాయి. ఎందుకు తీసుకొని వచ్చాయి ఈ చట్టాలు అంటే టు ఎన్ష్యూర్ ఈక్వాలిటీ. అంటే ఇంతకుముందు 1947 ఇండిపెండెన్స్ రాకముందు ఎక్కువగా భూస్వాముల దగ్గర ల్యాండ్ అనేది ఉండేది, పేదవాళ్ళ దగ్గర ల్యాండ్ అనేది ఉండేది కాదనమాట. సో భూస్వాములు వాళ్ళ ల్యాండ్ ఉంచుకొని ఆ ల్యాండ్ను మిగతా రైతులకు కౌలుకి ఇవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవడం ఇలా చేసేవాళ్ళు. సో అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ ఇవ్వాలి అని చెప్పేసి ఫస్ట్ టైం 1947 తర్వాత ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ రెడీ అయింది 1950 కదా, జనవరి 26 1950లో కాన్స్టిట్యూషన్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. 1951లో ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చారు. ఈ యాక్ట్ ద్వారా ఏం చేశారంటే రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 31 అనేది క్వాష్ చేశారనమాట. ఎందుకు క్వాష్ చేశారంటే రైట్ టు ప్రాపర్టీ అనే హక్కు ఉందంటే ప్రతి భూస్వామి నా భూమి నాకు కావాలి, మీరెందుకు వేరే వాళ్ళకి ఇస్తారు అని చెప్పేసి వాదించడానికి ఛాన్సెస్ ఉంది. సో టు అవాయిడ్ దట్ ప్రాబ్లం పార్లమెంట్ ఏం చేసింది, ఫస్ట్ టైం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951లో ఇంట్రడ్యూస్ చేసి ఆర్టికల్ 31ని క్లాష్ చేస్తూ 31A అండ్ 31Bని తీసుకొచ్చింది అనమాట. సో ఇందులో ఏం జరిగిందని అంటే ల్యాండ్ రీఫార్మ్ లాస్, అంటే ల్యాండ్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో ఆ ల్యాండ్ని వాళ్ళకు మినిమం అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఇచ్చేసి మిగతా ల్యాండ్ని పేదవాళ్ళకు పంచాలి, సోషల్ రీఫార్మ్స్ రావాలి, ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలని చెప్పేసి తీసుకొచ్చింది అనమాట ఈ చట్టం. సో దీనికి రిలేటెడ్గా ఈ శంకరి ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో శంకరి ప్రసాద్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని ఛాలెంజ్ చేశారు. ఏం ఛాలెంజ్ చేశారంటే పార్లమెంట్ కి అన్ని పవర్స్ ఉండవు, ఫండమెంటల్ రైట్స్ ని రద్దు చేసే అవకాశం ఉండదు, దాన్ని అమెండ్ చేయలేరు అకార్డింగ్ టు ద ఆర్టికల్ 368. సో కాబట్టి రైట్ టు ప్రాపర్టీ అనే నా హక్కు, నా ఫండమెంటల్ రైట్ అనేది వైలేట్ చేశారని చెప్పేసి కోర్టు ముందర కేసు తీసుకొని వచ్చారనమాట. సో మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే కోర్టు ముందర, సో ఆర్టికల్ 13 ప్రకారం ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేసే హక్కు ఉందా లేదా, అలాగే పార్లమెంట్కి అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయా, ఏదైనా ఒక కొత్త చట్టం తీసుకురావడానికి లేదా పాత చట్టాన్ని అమెండ్మెంట్ చేయడానికి అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నాయా అనేసి క్వశ్చన్స్ అనమాట. సో ఈ కేసులో జడ్జిమెంట్ ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు రూల్డ్ ఫేవర్ టు ద గవర్నమెంట్ అనమాట. సో పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్. So Article 368 provides a special power amend to Constitution separate from ordinary laws అని జడ్జిమెంట్ ఇచ్చింది. సో Article 13 applies only to ordinary laws, not constitutional amendments అనేది ఈ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇందులో జడ్జిమెంట్. సో మెయిన్ అట్ లాస్ట్ ఇంపాక్ట్ ఏంటంటే, సో పార్లమెంట్కి పవర్స్ ఉంటాయి, అన్రెస్ట్రిక్టెడ్ పవర్స్ ఉంటాయి, ఏ చట్టానైనా చేంజ్ చేయొచ్చు, అమెండ్మెంట్ చేయొచ్చు అనేసి ఇందులో జడ్జిమెంట్ అనేది వచ్చింది అనమాట. సో ఇందులో జడ్జిమెంట్ వచ్చేసి టువర్డ్స్ గవర్నమెంట్ కి ఫేవర్ గా వచ్చింది, శంకరి ప్రసాద్ కి నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది అనమాట. సో అలాగే ఈ కేసు నెక్స్ట్ వచ్చే కేసెస్ అన్నిటికీ కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ పిల్లర్ లాగా వర్క్ అవుతుంది అనమాట. సో అందుకే నేను ఇక్కడ పెట్టాను పార్లమెంట్స్ పవర్ అప్హెల్డ్. ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఈ కేసులో పార్లమెంట్ యొక్క పవర్ అనేది అప్హెల్డ్ చేశారనమాట ఈ కేసులో. పార్లమెంట్ అమెండ్ పవర్ వాజ్ అన్రెస్ట్రిక్టెడ్ అండ్ దిస్ కేస్ వాజ్ లేటర్ ఛాలెంజ్డ్ అండ్ ఓవర్రూల్డ్ విత్ ద గోలక్నాథ్ కేస్ అనమాట. సో వాట్ ఈస్ గోలక్నాథ్ కేస్ అండ్ ఆల్ we will discuss next class. Thank you for watching this video. Please watch and like us and support me. Thank you.